ఒక సూటి ప్రశ్న ప్రేక్షకులందరికీ, మీ పిల్లలకి మీరు భగవద్గీత, రామాయణము, భారతము, భాగవతం చెప్పారు. ఎంతమంది హిందువులు చెయ్యెత్తుతారు? నా పిల్లలకి నేను చెప్పుకున్నానండి, మా పిల్లవాడు రేపొద్దున ఎవడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాడు నమ్మడండి అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. సినిమాలకు తీసుకెళ్ళట్లేదా? మనము రకరకాలవి చూపించట్లేదా? రకరకాలవి ఎక్స్పోజర్ చేయట్లేదా? ఎందుకు నీ ధర్మం గురించి నువ్వు నేర్పించట్లేదు? అందుకే మన పిల్లలకి ఉన్న సమయం కోసం, పెద్దవాళ్ళకు ఉండే సమయం కోసం, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, సాయంకాలం పూట మన అందరం ఫ్రీగా ఉంటాం, పిల్లలందరూ ఫ్రీగా ఉంటారు. మళ్ళీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మే 16 నుంచి మే 24 వరకు 9 రోజులు రామాయణ నవాహం. పిల్లలందరినీ ఎలాగైనా సరే ఇంట్లో నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య, తల్లి, తండ్రి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఒక సంకల్పం చేసుకోండి. ఈ 9 రోజులు సాయంత్రం 6:30 నుంచి 9 నాది కాదు. ఇది భగవంతుడికి నేను ఇవ్వాల్సిన ఒక గిఫ్ట్. భగవంతుడికి నేను హిందువుగా నేను చేయిస్తున్న ఒక సంకల్పం. ఈ 9 రోజులు రామాయణం వింటాను. మనం మెల్లమెల్లగా ప్రతి ఒక్క శాస్త్రము కానీ శాస్త్రీయంగా మనం వింటే రేపొద్దున ఇలాంటి ప్రాపగాండాలు మనం నమ్మాల్సి ఖచ్చితంగా రావు.